ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ని ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దాంట్లో నుంచి ఫస్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ 2 స్క్వేర్స్ ఈజ్ 850 స్క్వేర్ మీటర్స్. సో 2 స్క్వేర్స్ యొక్క ఏరియాస్ యొక్క సమ్ము 850 స్క్వేర్ మీటర్స్ ఉంది. ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ పెరిమీటర్స్ ఈజ్, అంటే ఈ 2 స్క్వేర్స్ యొక్క పెరిమీటర్స్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉందంటే ఇక్కడ మనకి 40 మీటర్స్ ఉందన్నమాట. సో ఫైండ్ ద సైడ్స్ ఆఫ్ ది 2 స్క్వేర్స్. సో ఇక్కడ ఈ 2 కండిషన్స్ ఇచ్చాడు. ఈ కండిషన్స్ యూజ్ చేసుకొని మనము 2 స్క్వేర్స్ యొక్క సైడ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఏరియాస్ తీసుకొనైనా లేకపోతే ఈ పెరిమీటర్ తీసుకొనైనా ఏ కేసు తీసుకొనైనా మనము లెంగ్త్ ఆఫ్ ది సైడ్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. పెరిమీటర్ తీసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఈ పెరిమీటర్స్ తీసుకొని మనము లెంగ్త్ ఆఫ్ ది సైడ్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సపోజ్ it is one square and it is another square. There are 2 squares which are having equal sides. This square is also equal side. So length of the side x meters అనుకున్నట్టయితే, సో స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా. సో కాబట్టి ఎక్స్ వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ 4x అవుతుంది. సో పెరిమీటర్ ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్, సో 4x meters. 4 sides 4x meters. Perimeter of second square, difference of the perimeters is 40 meters. సో ఇక్కడ మనకి ఈ 2 స్క్వేర్స్ యొక్క పెరిమీటర్ యొక్క డిఫరెన్స్ మనకి 40 మీటర్స్ అని ఇచ్చాడు. మరి దీని పెరిమీటర్ రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే, సో 4xలో నుంచి ఈ 40ని సబ్ట్రాక్ట్ చేస్తే పెరిమీటర్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్ వస్తుంది ఇక్కడ మనకి. సో ద పెరిమీటర్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4x మైనస్ 40, అంతే కదండి. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్ బిట్వీన్ 9 and 5 ఈజ్ 4 అయితే, మరి డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్ 9 and 5 ఈజ్ 4. మరి ఈ నెంబర్ రావాలి అంటే డిఫరెన్స్ ఎంత, ఈ డిఫరెన్స్ని ఫస్ట్ నెంబర్లోనే సబ్ట్రాక్ట్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది కదా, 9 - 4 = 5 వస్తుంది కదా. సేమ్ అలాగే ఇక్కడ కూడా అంతే, పెరిమీటర్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్ రావాలి అంటే డిఫరెన్స్ ఎంత ఇక్కడ మనకి 40 మీటర్స్. ఈ 40 మీటర్స్ని ఫస్ట్ స్క్వేర్ యొక్క పెరిమీటర్లో నుంచి మనం సబ్ట్రాక్ట్ చేసినట్టయితే మనకి దీని పెరిమీటర్ మనకు వస్తుంది 4x - 40. ఈ 4x - 40ని మనము 4 × x - 10గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి x - 10 ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మనకి 4 ఉన్నాయి. ఇక్కడ మనకి పెరిమీటర్ ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్ 4x అన్నప్పుడు ఈచ్ సైడ్ x కదా. అలానే ఇక్కడ కూడా పెరిమీటర్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్ ఈజ్ 4 × x - 10 అన్నప్పుడు ఈచ్ సైడ్ ఏమవుతుంది, x - 10 మీటర్స్ అవుతుంది. సో ద సైడ్ ఆఫ్ ది సెకండ్ పెరిమీటర్, ఈచ్ సైడ్ ఆఫ్ సెకండ్ పెరిమీటర్ x - 10 meters. Now according to the problem, sum of the areas of 2 squares is 850 square meters. Sum of the areas of 2 squares. సో ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఏమవుతుంది, ఈ సైడ్ x అయినప్పుడు సైడ్ ఇంటూ సైడే కదా ఏరియా ఆఫ్ ది స్క్వేర్, x². మరి ఇక్కడ ఈ సైడ్ ఏముంది, ఇక్కడ x - 10 మీటర్స్ ఉంది కదా. మరి ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఏమవుతుంది, సైడ్ ఇంటూ సైడ్ x - 10 హోల్ స్క్వేర్. Here sum of the areas of 2 squares equals to 850 square meters. According to the problem, sum of the areas of 2 squares is x² plus x - 10 whole square. This is the area of the first square, this is the area of the second square. Their sum is given like this, 850 square meters. Then x² expand చేయండి, x - 10 whole square. a - b హోల్ స్క్వేర్లో ఎక్స్పాండ్ చేసినట్టయితే x² - 2ab 2 × 10 20 and x 20x plus b² 100 = 850 square meters. x² plus x² 2x² minus 20x plus 100 minus 850 = 0. Then 2x² minus 20x plus 750 ప్లస్ కాదు ఇక్కడ మైనస్ 750 = 0. సో ఇక్కడ ఉన్నటువంటి 3 టర్మ్స్లో 2 కామన్గా ఉంది కదా. 2ని కామన్ తీసుకున్నట్టయితే 2 × x² minus 10x minus 2 3 6, 2 7 14, 2 5 10.
equals to 0. Then x square minus 10x minus 375 equals to 0. సో ఇక్కడ మనకి x ఏమనుకున్నాం, ఇక్కడ మనం లెంగ్త్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ఏ ఫస్ట్ స్క్వేర్. మనం ఇక్కడ మనకి మరి x ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మనం మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేయాలి. ఆ మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేసేటప్పుడు యాడ్ చేస్తేనేమో -10 రావాలి, మల్టిప్లై చేస్తేనేమో 375 రావాలి. సో అలా రావాలి అంటే మనం ఫస్ట్ దీన్ని ఏం చేయాలి, x మిడిల్ టర్మ్ ఏ విధంగా స్ప్లిట్ చేయాలి, -25 ప్లస్ 15 -25x 15x -375 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ చూడండి, ఈ -25 ప్లస్ 15 -10 వస్తుంది, మల్టిప్లై చేస్తేనేమో 375 వస్తుంది. దెన్ ఈ రెండిట్లో x కామన్గా ఉంది కదా, x కామన్గా ఉంది కాబట్టి x మైనస్ 25 అవుతుంది. సో అక్కడ దీన్ని మనము 15 కామన్ తీసినట్టయితే x -25 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 టర్మ్స్లో x -25 కామన్గా ఉంది కాబట్టి x -25, ఇక్కడేం మిగిలింది x, ఇక్కడేమో 15, x ప్లస్ 15 ఈక్వల్స్ టు 0. సో ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 0 వచ్చింది అంటే సో ఈ రెండిట్లో ఏదో ఒకటి 0 అవ్వాలి కదా. సో x -25 ఈక్వల్స్ టు 0 ఆర్ x ప్లస్ 15 ఈక్వల్స్ టు 0. మరి x -25 0 అయిందంటే మరి x ఏమై ఉంటుంది, x ఈక్వల్స్ టు 25 ఆర్ x ఈక్వల్స్ టు 15. సో x ఈక్వల్స్ 15 అనే దాన్ని మనం కన్సిడర్ చేయము, ఎందుకంటే ఇది లెంగ్త్ ఆఫ్ ది సైడ్ నెగిటివ్లో ఉండదు కదా, అందుకని మనం పాజిటివే తీసుకుంటాము. సో లెంగ్త్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్ ఈక్వల్స్ టు 25 meters. Then what about the second square? Side of a second square, x means 25 minus 10 equals to 15. Now go to the second problem. Sum of the present ages of two friends are 23 years. ఇక్కడ మనకి 2 friends యొక్క present ages యొక్క సమ్ ఎంత ఉంది, ఇక్కడ 23 years అని ఇచ్చాడు. 5 years ago product of their ages was 42. 5 years ago product of their ages was 42. అంటే 5 years ముందు వాళ్ళ ఏజెస్ని ప్రొడక్ట్ చేసినట్టయితే ఎంత అయిందంటే ఇక్కడ 42 అయింది. ఫైండ్ దేర్ ఏజెస్ 5 years హెన్స్, అంటే ఇప్పుడు నుంచి 5 years తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుందో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫ్రమ్ దీస్ 2 friends, ఫస్ట్ లెట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ 1 person x years. సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ 2 friends ఈజ్ 23. వాళ్ళలో ఒక ఏజ్ని మనం x అనుకున్నాం కదా, మరి సమ్లో నుంచి మనం అనుకున్నటువంటి ఏజ్ని మనం సపరేట్ చేస్తే సెకండ్ పర్సన్ ఏజ్ వస్తుంది కదా. సో దెన్ ద ఏజ్ ఆఫ్ సెకండ్ పర్సన్, సమ్ ఆఫ్ ది ఏజెస్ మైనస్ x. 5 years ago product of their ages was 42. So 5 years ago first person age, 5 years ago first person age, x minus 5 years. 5 years ago second person age, 23 minus x minus 5. So it is 18 minus x years. Product of their ages was 42. వేటి ప్రోడక్ట్ ఇది, 5 yearsకు ముందు ఆ 2 friends ఉన్నటువంటి ఏజెస్ యొక్క ప్రోడక్ట్ చేస్తే 42 వస్తుంది అనమాట. సో 5 years ago ఫస్ట్ పర్సన్ ఏజ్ ఈక్వల్స్ టు x minus 5 ఇంటూ 5 years ago సెకండ్ పర్సన్ 18 minus x. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఎంత అని ఇచ్చాడు ఇక్కడ మనకి, 42 అని ఇచ్చాడు ఇక్కడ మనకి. సో ఇట్లా మల్టిప్లై చేసినట్టయితే 18 ఇంటూ ఎక్స్ 18x, x into x, x square. Now 5 into 18, 90 minus 90. 5 into x, 5x minus into minus plus 5x equals to 42. Now x square
మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 18x ప్లస్ 5x ఎంత అండి ఇది 23x ప్లస్ 23x మైనస్ 90 మైనస్ 42 ఈక్వల్స్ టు 0. సో దీన్ని మైనస్తో మల్టిప్లై చేసినట్టయితే ఇదేమో మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, ప్లస్ 20 ప్లస్ కాదు ఇక్కడ మైనస్ అవుతుంది, ఇది మైనస్ 23x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 132 132. సో నౌ ఫైండ్ ద ఎక్స్ వాల్యూ. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి, లెట్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్. సో ఈ ఫస్ట్ పర్సన్ ఏజ్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ సెకండ్ పర్సన్ యొక్క ఏజ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నౌ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేయాలి. యాడ్ చేస్తేనేమో 23 రావాలి, మల్టిప్లై చేస్తేనేమో 132 రావాలి. మరి యాడ్ చేసినప్పుడు 23 రావాలి అంటే మరి 23ని ఏ విధంగా రాసుకోవచ్చు, మనము 11x మైనస్ 12xగా రాసుకున్నట్టయితే మల్టిప్లై చేస్తే 132 వస్తుంది, ప్లస్ 132 వస్తుంది ఈక్వల్స్ టు 0. సో ఈ 2 టర్మ్స్లో నుంచి మనం ఎక్స్ని కామన్ తీసుకున్నట్టయితే ఎక్స్ మైనస్ 11, ఇక్కడ 12 కామన్ తీసుకున్నట్టయితే 12 ఇంటూ ఎక్స్ మైనస్ 11 అవుతుంది ఈక్వల్స్ టు 0. సో ఈ 2 టర్మ్స్లో ఎక్స్ మైనస్ 11 కామన్గా ఉంది కదా, సో ఇక్కడేమో ఎక్స్ మిగులుతుంది, ఇక్కడేమో 12 మిగిలింది ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ మైనస్ 11 ఇంటూ ఎక్స్ మైనస్ 12 ఈక్వల్ 0 అంటే ఏదో ఒకటి 0 అయితేనే కదా ఇక్కడ 0 అయ్యాయి. సో ఎక్స్ మైనస్ 11 ఈక్వల్స్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 12 ఈక్వల్స్ టు 0. మరి ఎక్స్ మైనస్ 11 0 అయిందంటే ఎక్స్ ఏమవుతుంది ఇక్కడ, ఎక్స్ ఈక్వల్స్ టు 11 ఆర్ ఎక్స్ ఈక్వల్స్ టు 12. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకు 11 12 రెండు వచ్చాయి. లేదా ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ ఎక్స్ ఇయర్స్ అనుకున్నాం కదా, మరి ఫస్ట్ పర్సన్ యొక్క ఏజ్ ఎంత అవుతుంది ఇక్కడ 11 లేకపోతే 12 అవుతుంది. మరి ఇప్పుడు ఫస్ట్ పర్సన్ అంటే ఇద్దరు ఫ్రెండ్స్లో ఒక అతని యొక్క ఏజ్ 11 అయినప్పుడు మరి ఈ రెండో పర్సన్ యొక్క సెకండ్ పర్సన్ యొక్క ఏజ్ ఏమవుతుంది, ఇక్కడ ఏజ్ ఆఫ్ సెకండ్ పర్సన్ ఈజ్ ఈక్వల్స్ టు 23 మైనస్ 11 ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇక్కడ 12 అవుతుంది, ఇది 12 అవుతుంది. సరే అదే ఫస్ట్ పర్సన్ 12 అయ్యాడు అనుకోండి, ఫస్ట్ పర్సన్ 12 అయినప్పుడు మరి సెకండ్ పర్సన్ రెండో వ్యక్తి యొక్క ఏజ్ ఏమవుతుందంటే 23 మైనస్ 12 అంటే ఏమవుతుంది, ఇక్కడ 11 అవుతుంది. సో దీస్ ఆర్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ది 2 ఫ్రెండ్స్. అయితే ఇక్కడ 5 years తర్వాత వాళ్ళ ఏజ్ ఎలా ఉంటుందో కనుక్కోమన్నాడు కదా. సో మరి ప్రజెంట్ ఏజెస్ 11 12 అయినప్పుడు 5 years తర్వాత ఆఫ్టర్ 5 years their ages will be 11 plus 5 equals to 16, 12 plus 5 equals to 17. సో ఈ మొదటి వ్యక్తి యొక్క ఏజ్ 16 years అవుతుంది, మరి రెండో వ్యక్తి యొక్క ఏజ్ ఏమవుతుంది అంటే 17 years అవుతుంది. ఫ్రమ్ ది ఇంపార్టెంట్ 4 marks questions in a chapter quadrilaterals. Third question, in a class test the sum of Moulika's marks in mathematics and English is 30. సో ఈ మౌలిక అనేటువంటి స్టూడెంట్ యొక్క మార్క్స్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్లో కలిపి 30 marks వచ్చాయంట. అయితే ఇఫ్ షీ గాట్ 2 marks మోర్ ఇన్ మ్యాథమెటిక్స్, ఆమెకి మ్యాథమెటిక్స్లో 2 marks ఎక్కువగాను, అలానే 3 marks లెస్ ఇన్ ఇంగ్లీష్లో 3 marks తక్కువగాను వస్తే మరి ద ప్రొడక్ట్ ఆఫ్ హర్ మార్క్స్ వుడ్ హ్యావ్ బీన్ 210. అంటే ఇలా వచ్చినప్పుడు అంటే మ్యాథ్స్లోనేమో 2 marks ఎక్కువగా వచ్చి ఇంగ్లీష్లో ఏమో 3 marks తక్కువగా వచ్చినప్పుడు మరి ఆ వచ్చినటువంటి మార్క్స్ని ప్రొడక్ట్ చేస్తే అది ఏమవుతుందంట 210 అవుతుందంట. ఫైండ్ హర్ మార్క్స్ ఇన్ 2 సబ్జెక్ట్స్. మరి మ్యాథమెటిక్స్లో ఇంగ్లీష్లో వచ్చినటువంటి మార్క్స్ని ఇక్కడ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి సమ్ ఆఫ్ ది మార్క్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్లో వచ్చినవి ఇంగ్లీష్లో వచ్చినవి కలిపితే ఎంత వచ్చినాయి 30 marks వచ్చాయి. మరి ఏదో ఒకదాన్ని మనం ఎక్స్ అనుకున్నట్టయితే మరి 30 marksలో నుంచి మనం అనుకున్నటువంటి మార్క్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మరి సెకండ్ సబ్జెక్ట్ యొక్క మార్క్స్ తెలిసిపోయినట్టే కదా. సో కాబట్టి లెట్ ద మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఎక్స్ అనుకున్నట్టయితే మరి
ఒక దాంట్లో వచ్చిన మార్క్స్ ఎక్స్ అనుకున్నప్పుడు రెండు కలిపి 30 కదా ఉంది. మరి అనుకున్నటువంటి మార్క్స్ని 30లోనే సపరేట్ చేస్తే ఇంగ్లీష్ మార్క్స్ వస్తాయి. దెన్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ ఈక్వల్స్ టు మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ 30 minus x. If she got 2 marks more in mathematics, ఈమె కనుక మ్యాథమెటిక్స్లో ఇక్కున్నటువంటి ఈ మార్క్స్ కన్నా 2 మార్క్స్ కనుక ఎక్కువ వస్తాయి. అలానే ఇంగ్లీష్లో ఇక్కున్నటువంటి మార్క్స్ కన్నా కూడా 3 మార్క్స్ కనుక తక్కువ వస్తాయి. మరి ఈ మ్యాథమెటిక్స్లో 2 మార్క్స్ ఎక్కువ వస్తే అప్పుడు మార్క్స్ ఏమవుతాయి? అప్పుడు x+2 అవుతుంది. x+2 మార్క్స్ అవుతాయి. అలానే ఇంగ్లీష్లో 3 మార్క్స్ తక్కువ వచ్చాయనుకోండి, అప్పుడు మార్క్స్ ఏమవుతాయి? -3 అవుతుంది. -3 మార్క్స్ తక్కువ కదా ఇంగ్లీష్లో వచ్చింది. ఇప్పుడు మరి ఏమన్నాడు? ఇలా ఎక్కువ వచ్చినప్పుడు ఇలా తక్కువ వచ్చినప్పుడు వాటిని ప్రొడక్ట్ చేస్తే ఆ ప్రోడక్ట్ దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాడు? ఇక్కడ 210కి ఈక్వల్ అవుతుంది అన్నాడు. అకార్డింగ్ టు ద ప్రాబ్లం x+2 ఇంటూ 30 - x -3 ఈక్వల్స్ టు 210. Now x+2, then x+2, then it is a then symbol. x+2 30లో నుంచి 3 పోతే ఎంత వస్తుందండి? ఇక్కడ మనకి 27 minus x equals to 210. Now multiply these two. X into 27x, x into x minus x squared, 27 into 2, 54, 2 into x, 2x equals to 210. Now minus x squared minus 2x plus 27 ఎంత అవుతుందండి? ఇక్కడ 25x plus 25x plus 54 minus 210 equals to 0. Minus x square plus 25x. సో ఇక్కడ 210లో నుంచి 54ని సపరేట్ చేసామనుకోండి, ఎంత వస్తుంది? ఇక్కడ 210లో నుంచి ఈ 54ని సపరేట్ చేస్తే ఎంత వస్తుందండి? ఇక్కడ 6. ఇక్కడ 10లో నుంచి 5 పోతే 5, ఇక్కడ 1 ఉంటుంది. 156. సో -156 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనము ఈ విధంగా మైనస్తో మల్టిప్లై చేసి సింబల్స్ని చేంజ్ చేయొచ్చు. -25x ప్లస్ 125x ప్లస్ 156 ఈక్వల్స్ టు 0. మరి ఇక్కడ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ x అంటే ఏంటిది? లేదా ద మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ కదా. సో అదే కదా మనం కనుక్కోమంది. ఫైండ్ హర్ మార్క్స్ ఇన్ ది 2 సబ్జెక్ట్స్ అన్నాడు. మరి మనకు తెలియదు x అనుకున్నాం కాబట్టి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మరి ఇంగ్లీష్లో వచ్చిన మార్క్స్ కూడా మనకు తెలిసిపోతాయి అనమాట. మరి ఇలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేయాలి. మిడిల్ టర్మ్ ఏ విధంగా స్ప్లిట్ చేస్తాం? ఇక్కడ మనము యాడ్ చేస్తేనేమో 25 రావాలి, మల్టిప్లై చేస్తేనేమో 156 రావాలి. మరి ఇక్కడ 25 రావాలి అంటే మనము 25ని 12x minus 13xగా రాయొచ్చు. సో అప్పుడు 25 అవుతుంది కదా. మరి మల్టిప్లై చేస్తే 156 వస్తుంది ఈక్వల్స్ టు 0. ఎక్స్ని కామన్ తీసుకున్నట్టయితే x -12, ఇక్కడ కూడా -13 కామన్ తీసుకున్నట్టయితే x -12 వస్తుంది ఈక్వల్స్ టు 0. దెన్ x -12ని కామన్ తీసుకుంటే ఇక్కడేమో x మిగులుతుంది, ఇక్కడేమో -13 మిగులుతుంది ఈక్వల్స్ టు 0. దెన్ x -12 ఈక్వల్స్ అంటే రెండింటి యొక్క ప్రోడక్ట్ 0 అయినప్పుడు ఇది కానీ ఏదో ఒకటి 0 అవ్వాలి. ఆర్ x -13 ఈక్వల్స్ టు 0. దెన్ x -12 ఈక్వల్ 0 అయింది. x ఏమవుతుంది? ఇక్కడ 12. ఇక్కడ కూడా x ఏమవుతుంది? x ఈక్వల్స్ టు 13 అవుతుంది. సో హియర్ లెట్ ద మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ x అనుకున్నాం కాబట్టి మరి మ్యాథ్స్లో వచ్చినటువంటి మార్క్స్ ఎలా ఉన్నాయి? 12 కానీ లేకపోతే 13 కానీ. మరి మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్ 12 అయినప్పుడు ఇంగ్లీష్లో వచ్చిన మార్క్స్ ఏమవుతాయి అంటే 30 - 12 ఈక్వల్స్ టు 18. మరి మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్ 13 కనుక అయితే మరి ఇంగ్లీష్లో ఎంత వస్తాయండి? ఇక్కడ మనకి 30 - 13 ఈక్వల్స్ టు 17. ఇవేమో ఇంగ్లీష్లో వచ్చినాయి. వెన్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ మ్యాథ్స్లో 12 వస్తే ఇంగ్లీష్లో 18,
మ్యాథ్స్లో 13 వస్తే ఇంగ్లీష్లోనేమో 17. నౌ గో టు ద ఫోర్త్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ది reciprocals of Rahman's age 3 years ago and 5 years from now. వేటి యొక్క సమ్ చేయాలండి ఇక్కడ మనము. రెసిప్రోకల్స్ ఆఫ్ రెహమాన్ ఏజెస్ 3 years ago, రెహమాన్ ఏజీ 3 yearsకు ముందున్న ఏజ్ని, మళ్ళీ రెహమాన్ ఏజీ 5 years, ఇప్పటి నుంచి 5 years తర్వాత ఉన్న ఏజ్ యొక్క రెసిప్రోకల్స్ ఫైండ్ అవుట్ చేసి వాటిని సమ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 1/3 వస్తుందంట. మరి దాన్ని అలా ఈక్వల్ చేసుకొని ప్రజెంట్ ఏజెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రెహమాన్, ఇది ప్రజెంట్ ఏజ్ కదా ఫైండ్ అవుట్ చేయమంది, అది తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటా. లెట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రెహమాన్ ఈక్వల్స్ టు x years. సో 3 years ago రెహమాన్ ఏజ్, 3 years ago ప్రజెంట్ ఏజ్ కన్నా 3 years ముందు ఎంత ఉంటుంది అప్పుడు? x-3 అవుతుంది కదా, 3 years తగ్గుతుంది కదా, x-3 years. మరి ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ x years కదా, 5 years తర్వాత రెహమాన్ ఏజ్ ఆఫ్టర్ 5 years, రెహమాన్ ఏజ్ ఆఫ్టర్ 5 years. x plus 5 years. According to the problem, sum of the reciprocals of Rahman's age 3 years ago. Rahman age 3 years ago x-3. దీని రెసిప్రోకల్ ఏంటిది? 1/x - 3. మరి ఇక్కడ 5 years ఆఫ్టర్ x plus 5, దీని రెసిప్రోకల్ ఏంటిది? 1/x plus 5. వీటి యొక్క రెసిప్రోకల్స్ని యాడ్ చేసినప్పుడు వీటి యొక్క రెసిప్రోకల్ యొక్క సమ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి? 1/3 అని ఇచ్చాడు. సో అకార్డింగ్ టు ద ప్రాబ్లం 1/x - 3 ప్లస్ 1/x plus 5 ఈక్వల్స్ టు 1/3. నౌ టేక్ ద ఎల్సిఎం. x - 3 ఇంటూ x plus 5. x - 3 ఎన్నిసార్లు పోతుంది? x plus 5 టైమ్స్. x plus 5 ఇంటూ 1 x plus 5. ఇది ఎన్నిసార్లు పోతుంది? ఇది x - 3 టైమ్స్. 1 ఇంటూ x - 3 ఈక్వల్స్ టు 1/3. నా 3 ఇక్కడ డివైడ్ చేస్తున్నారు, తీసుకెళ్తే మల్టిప్లై అవుతుంది. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. సో 3 ఇంటూ x plus 5 ప్లస్ x - 3 ఈక్వల్స్ టు, సో x - 3 ఇంటూ x plus 5. నౌ 3 ఇంటూ ఇక్కడ x plus x ఎంత అండి? 2x. 5 - 3 2 అవుతుంది, ప్లస్ 2 అవుతుంది, ప్లస్ 2. సో ఇక్కడ దీన్ని మల్టిప్లై చేసినట్టయితే x ఇంటూ x ఎంత? x². ఈ x ఇంటూ 5 5x, మళ్ళీ 3తోని -3x. 3 ఇంటూ 5 15 -15. సో ఈ 3తో మల్టిప్లై చేస్తే 3 2 ఎంత? 6x. 3 2 6 ఈక్వల్స్ టు x². ఇక్కడ 5x - 3x ఎంత అండి? ప్లస్ 2x అవుతుంది, ప్లస్ 2x -15. సో ఈ 2 టర్మ్స్ వైపు తీసుకెళ్ళినట్టయితే x² ప్లస్ 2x -15 -6x -6 ఈక్వల్స్ టు 0. దెన్ x² ఇక్కడ 2x అను ఇక్కడ ఒక 6x ఎంత అవుతుందండి? ఇక్కడ మనకి -4x అవుతుంది, ఇది -4x. సో ఇది ఎంత అవుతుంది? ఇక్కడ -15 -6 -21 అవుతుంది, -21 ఈక్వల్స్ టు 0. మరి లెట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రెహమాన్ x years అనుకున్నాం కదా, మరి x ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఈ xని ఫైండ్ అవుట్ చేయాలంటే మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేయాలి. ఎలా స్ప్లిట్ చేయాలి? యాడ్ చేస్తేనేమో 4x రావాలి, మల్టిప్లై చేస్తేనేమో 21 రావాలి. సో x², దీని ఎట్లా రాయొచ్చు? -7x ప్లస్ 3xగా రాసినట్టయితే యాడ్ చేస్తే 4 వస్తుంది, -4. మల్టిప్లై చేస్తే 21 వస్తుంది, -21 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 టర్మ్స్లో xని కామన్ తీసుకున్నట్టయితే x - 7. సో ఈ 2 టర్మ్స్లో 3 కామన్ తీయండి, x - 7 ఈక్వల్స్ టు 0. సో x - 7 కామన్ తీసినట్టయితే సో ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడేమో 3 మిగులుతుంది, ఈక్వల్స్ టు 0. సో ఈ 20 యొక్క ప్రోడక్ట్ 0 అయింది అంటే ఎయిదర్
x minus 7 equals to 0 or x plus 3 equals to 0. మరి x minus 7 0 అయింది అంటే x ఏమవుతుంది ఇక్కడ 7. మరి ఇక్కడ ఇది x ఈక్వల్స్ టు -3. మరి ఏజ్ ఆఫ్ ది రెహమాన్ని మనం నెగిటివ్గా తీసుకోం కదా, సో దీన్ని కన్సిడర్ చేయము, ఇది పాజిటివ్ వాల్యూని తీసుకుంటాం. సో ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రెహమాన్ ఈజ్ ఈక్వల్స్ టు 7 years. సో ద నెక్స్ట్ క్వశ్చన్, sum of squares of two consecutive even numbers is 580. Find the numbers by writing a suitable quadratic equation. సో దీనికి సంబంధించి ఒక సూటబుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ద్వారా మనము ఆ కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయమని ఇక్కడ అడిగాడు ఇక్కడ మనం. సో మరి ఆ కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఎక్స్ అంటే మనం ఇక్కడ కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ మనకు తెలియదు కదా. సో కాబట్టి ఇక్కడ మనము లెట్ ద ఈవెన్ నెంబర్ ఎక్స్. Let the even number is equals to x. x అనేది ఒక ఈవెన్ నెంబర్ అయితే నెక్స్ట్ ఈవెన్ నెంబర్ దాని నెక్స్ట్ తర్వాతే వచ్చేటువంటి ఇమీడియట్గా నెక్స్ట్ వచ్చేటువంటి ఈవెన్ నెంబర్ ఎలా వస్తుంది, 2 యాడ్ చేస్తే వస్తుంది. సో సపోజ్ 6 అనేది ఒక ఈవెన్ నెంబర్, నెక్స్ట్ ఈవెన్ నెంబరు ఏంటంటే ఇక్కడ 8. మరి 6కి 2 యాడ్ చేస్తేనే కదా మనకి 8 వచ్చింది. సో కాబట్టి నెక్స్ట్ ఈవెన్ నెంబర్ రావాలి అంటే మనము ఆ ఇచ్చినటువంటి ఈవెన్ నెంబర్కి అక్కడ ఉన్నటువంటి ఈవెన్ నెంబర్కి 2 యాడ్ చేస్తే నెక్స్ట్ ఈవెన్ నెంబర్ మనకు వస్తుంది అనమాట, ఇమ్మీడియట్గా వచ్చేటువంటి ఈవెన్ నెంబర్. సో దాన్ని ఆ రెండింటిని మనం ఏమంటామంటే కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటాం. దెన్ ద నెక్స్ట్ ఈవెన్ నెంబర్ x+2. అది ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే సమ్ ఆఫ్ స్క్వైర్స్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. x అండ్ x+2 ఆర్ ద 2 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. మరి సమ్ ఆఫ్ ది స్క్వైర్స్ అంటే దీన్ని స్క్వైర్ చేసి దీన్ని కూడా స్క్వైర్ చేసి యాడ్ చేసినట్టయితే మరి ఇటు సమ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందని ఇచ్చాడు, ఇక్కడ మనకి 580కి ఈక్వల్ అవుతుందని ఇచ్చాడు. మరి ఇక్కడ స్క్వైర్ ఆఫ్ ఈ ఫస్ట్ ఈవెన్ నెంబర్ x², స్క్వైర్ ఆఫ్ నెక్స్ట్ ఈవెన్ నెంబర్ x+2. మరి ఈ రెండింటి యొక్క స్క్వైర్స్ని సమ్ చేసినప్పుడు మరి దీని ఎంత ఈక్వల్ అవుతుంది, 580కి ఈక్వల్ అవుతుందని ఇచ్చాడు. 580 x² ప్లస్ x+2 హోల్ స్క్వేర్ అంటే a+b హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేయండి. మరి యూజ్ చేసినట్టయితే a² ప్లస్ 2ab 4x ప్లస్ b² అంటే 2² అంటే ఇక్కడ 4 అవుతుంది. ఇదంతా ఇది 580 అవుతుంది ఇక్కడ 580. సో x² ప్లస్ x² ఎంత అండి, 2x². ఇదంతా ఇది 4x. ఈ 580 ఇటువైపు తీసుకొచ్చినట్టయితే +4 మైనస్ 580 వస్తుంది ఇక్కడ ఈక్వల్స్ టు 0. నౌ 2x² ప్లస్ 4x. సో ఈ 580లో నుంచి 4ని సబ్ట్రాక్ట్ చేసినట్టయితే -576 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ప్రతి టర్మ్లో 2 కామన్గా ఉంది కదా, 2 కామన్ తీసినట్టయితే 2 × x² 2x మైనస్ ఇక్కడ 576లో 2 2 జా 4, 2 8 జా 16, 2 8 జా 16, 288 ఈక్వల్స్ టు 0. దెన్ x² ప్లస్ 2x మైనస్ 288 ఈక్వల్స్ టు 2 అటు తీసుకెళ్తే 0 బై ఎనీథింగ్ 0 అవుతుంది ఇక్కడ మనకి. మరి ఇప్పుడు లెట్ ద ఈవెన్ నెంబర్ x అనుకున్నాం కదా, ఫస్ట్ ఈవెన్ నెంబర్ని మనం x అనుకున్నాం తీయినప్పుడు. మరి ఆ ఈవెన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసుకోవాలి. ఆ స్ప్లిట్ చేసేటప్పుడు ఎలా స్ప్లిట్ చేస్తాం, యాడ్ చేస్తేనేమో 2x రావాలి, మల్టిప్లై చేస్తేనేమో 288 రావాలి ఇక్కడ మనకి. సో అలా రావాలి అంటే ఈ 2xని మనము ఎలా రాయొచ్చు, ఇక్కడ మనకి ఇక్కడ మైనస్ కదా ఉంది. సో కాబట్టి ఇక్కడ పెద్ద నెంబర్ ఏమో పాజిటివ్ తీసుకోవాలి. సో 18x మైనస్ 16x, 8లోని 16 పోతే ఎంత వస్తుంది, +2 వస్తుంది. మరి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 18 × 16 ఏమవుతుంది, 288 అవుతుంది. 288 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనకి ఈ 2 టర్మ్స్లో మనము ఎక్స్ని కామన్ తీస్తే x ప్లస్ 18, ఇక్కడ కూడా 16 కామన్ తీయండి -16, x ప్లస్ 18 ఈక్వల్స్ టు
0. 16 into 8 into 8 8 కదండి అలా. సో ఎక్స్ ప్లస్ 18 ఇక్కడ ఎక్స్ మిగిలింది, ఇక్కడేమో -16 ఈక్వల్స్ టు 0. సో హియర్ ఎక్స్ ప్లస్ 18 ఈక్వల్స్ టు 0 ఆర్ ఎక్స్ ఈక్వల్స్ టు 16. Sorry, x minus 16 equals to 0. X minus 16 equals to 0, then x equals to 16. Here x equals to minus 18 or x equals to 16. If x equals to 16, then what is the next even number? 18. If x equals to 16, then what is the next consecutive number? X plus 2. X plus 2 equals to 16 plus 2 equals to 18. 16 and 18. If x equals to minus 18, then what about x plus 2? Minus 18 plus 2 equals to minus 16. See here, 16 and 18 are the two even numbers. మరి 16 తర్వాత వచ్చేటువంటి ఈవెన్ నెంబర్ 18. సో కాబట్టి ఇక్కడ 16 18 ఇక్కడ మనం ఏమంటామంటే కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటాం. సో ఇట్ ఈస్ ద సూటబుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టు ఫైండ్ ద టూ కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. ఇక్కడ అడిగాడు కదా, బై రైటింగ్ ఏ సూటబుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మరి సూటబుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటిది? ఇదన్నమాట సూటబుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి మనము ఇక్కడ ఉన్నటువంటి కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో 16 18 ఆర్ ద కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, the perimeter of right angle triangle is 60 centimeters and its hypotenuse is 25 centimeters. Then find the remaining two sides. So right angle triangle ante here in a triangle at least one angle is right angle. So the triangle is called as right angle triangle. So ఈ triangle లో ఇక్కడ ఫామ్ అయినటువంటి యాంగిల్ 9 degrees కనుక అనుకుంటే, సో ఈ ట్రయాంగిల్ మనం ఏమంటాం, ఇక్కడ మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ద పెరిమీటర్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 60 centimeters. అంటే ఇక్కడ పెరిమీటర్ అంటే ఏంది? సమ్ ఆఫ్ ది 3 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్. మరి ఈ 3 sides యాడ్ చేస్తే ఎంత వచ్చింది అంటే ఇక్కడ 60 centimeters వస్తుంది అంట. అండ్ ఇట్స్ హైపోటెన్యూస్ ఈజ్ 25 centimeters. హైపోటెన్యూస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్నదాన్ని మనం ఏమంటాము? హైపోటెన్యూస్ అంటాం. ఇది 25 centimeters. మరి ఒక సైడ్ ఇచ్చేసాడు, మరి రిమైనింగ్ 2 sides యొక్క సమ్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ రిమైనింగ్ 2 sides. Sum of remaining 2 sides equals to sum of remaining 2 sides equals to 60 minus 25 equals to 35. అంటే ఈ రెండింటి యొక్క సమ్ 35 అవుతుంది. అంటే ఇక్కడ మనం ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని మనం ఎక్స్ అనుకున్నట్టయితే మరి నెక్స్ట్ వస్తుంది కదా, ఇంకొక సైడ్ మనకు వస్తుంది కదా. లెట్ ద వన్ ఆఫ్ ది సైడ్. సో లెట్ ఇట్ బి టేక్ ద ABC. లెట్ ద సైడ్ BC ఈక్వల్స్ టు x సెంటీమీటర్స్. ఇక్కడ సెంటీమీటర్స్లోనే కదా ఇక్కడ ఇచ్చింది, ఇది సెంటీమీటర్, ఇది కూడా సెంటీమీటర్. లెట్ ద సైడ్ BC ఈక్వల్స్ టు let the side BC equals to x centimeters. మరి ఇక్కడ ఈ రెండింటి యొక్క సమ్ 35 కదా, ఈ రెండింటి యొక్క సమ్ 35. దీంట్లో ఒక సైడ్ x అనుకున్నట్టయితే మొత్తం సమ్ము 35 నుంచి ఈ ఎక్స్ని సపరేట్ చేస్తే ఈ లెంగ్త్ వస్తుంది కదా, ఈ సైడ్ లెంగ్త్ వస్తుంది కదా. సో దెన్ ద లెంగ్త్ ఆఫ్ AB, లెంగ్త్ ఆఫ్ సైడ్ AB ఈక్వల్స్ టు సో ఈ రెండు యొక్క సమ్ 35 minus x. Here you should apply the Pythagoras theorem to find the remaining 2 sides. So by applying Pythagoras property, so square on hypotenuse equals to AC square equals to sum of the sides of remaining 2 sides, AB square plus BC square. సో ఇక్కడ AC స్క్వేర్ అంటే 25 హోల్ స్క్వేర్. AB స్క్వేర్ అంటే ఇక్కడ AB ఎంత వచ్చింది? ఇక్కడ మనకి 35 minus x హోల్ స్క్వేర్. మరి BCని ఏమనుకున్నాం మనం? x అనుకున్నాం, దాన్ని స్క్వేర్ చేయాలి. ఇక్కడ 25 స్క్వేర్ అంటే ఇక్కడ మనకి 625 కదా, 625 ఈక్వల్స్ టు ఇది A మైనస్ B హోల్ స్క్వేర్. A మైనస్ B హోల్ స్క్వేర్ అంటే
a square 35 whole square minus 2ab 2 into x into 35 అంటే 70x వస్తుంది 70x plus x square then 625 equals to 35 into 35 35 into 35 ఎంత వస్తుందండి ఇక్కడ మనకి 35 into 35 15 175 3 5s are 15 3 3s are 9 plus 1 so 5 here 12 1 2 2 5 1 2 2 5 1 2 2 5 minus 70x x square plus x square 2x square సో ఈ 625 వైపు ట్రాన్స్ఫర్ చేయండి దెన్ 2x square minus 70x plus 1225 minus 625 equals to 0. సో ఇక్కడ 1225లో నుంచి ఈ 625ని సపరేట్ చేసినట్టయితే సి 0 0 6 600 వస్తుంది ఇక్కడ 2x square minus 70x 600 plus 600 equals to 0. సో 2 కామన్గా ఉంది కదా 2 కామన్ తీసినట్టయితే x square minus 35 minus 35x plus 300 equals to 0. Now x square minus 35x plus 300 equals to 0. మరి ఇక్కడ మనము BC x అనుకున్నాం కదా సో లెంగ్త్ ఆఫ్ ది సైడ్ see here BC x అనుకున్నాం కదా మరి x ఫైండ్ అవుట్ చేయాలి అంటే మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేయాలి మిడిల్ టర్మ్ ఏ విధంగా స్ప్లిట్ చేయాలి యాడ్ చేస్తేనేమో 35 రావాలి మల్టిప్లై చేస్తేనేమో 300 రావాలి అలా రావాలి అంటే ఈ 35 నేను 20x మైనస్ 15xగా రాస్తే చూడండి యాడ్ చేస్తేనేమో 35 వస్తుంది మల్టిప్లై చేస్తేనేమో ప్లస్ 300 వస్తుంది ప్లస్ 300 ఈక్వల్స్ టు 0. సో ఈ 2 టర్మ్స్లో నుంచి ఎక్స్ని కామన్ తీసుకున్నట్టయితే ఎక్స్ మైనస్ 20 ఇక్కడ 15 కామన్ తీసినట్టయితే ఈ ఎక్స్ మైనస్ 20 ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ మైనస్ 20 ఈక్వల్స్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 15 ఈక్వల్స్ టు 0. సో హియర్ ఎక్స్ ఈక్వల్స్ టు 20 or x equals to 15. So BC equals to 20. మరి BC 20 అయినప్పుడు మరి AB ఏమవుతుంది 35 మైనస్ 20 15 అవుతుంది 35 మైనస్ 20 15 అవుతుంది 15 అవుతుంది మరి x ఈక్వల్స్ టు 15 అయినప్పుడు ఇది కనుక 15 అయితే మరి ఇది ఎంత అవుతుంది ఇది 20 అవుతుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద రిమైనింగ్ 2 sides of this right angle triangle అవుతుంది. So the next question that is the 7th question. It is also a most important problem, 4 marks questions. A motor boat whose speed is 18 kilometers per hour in still water అంటే ఆ వాటరు పై కానీ కింద కానీ ఇటు కదలకుండా ఉన్నప్పుడు ఒక మోటార్ బోట్ యొక్క స్పీడ్ ఎలా ఉందంటే 18 kilometers per hour ఉందన్నమాట. It takes 1 hour more to go 24 kilometers upstream. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎంత అక్కడ 24 kilometers upstream అంటే ప్రవాహానికి అక్కడ ఉన్నటువంటి వాటర్కి ఎదురుగా ఉన్నప్పుడు అది ఎటైతే ప్రవహిస్తుందో దానికి ఎదురుగా పోతున్నప్పుడు ఎంత ఎక్కువ టైం తీసుకుంటుంది 1 hour టైం తీసుకుంటుంది అనమాట. దేనికన్నా కూడా దాన్ టు రిటర్న్ డౌన్ స్ట్రీమ్ అంటే ప్రవాహం వచ్చేటువంటి దిశలో బోటు తీసుకున్నటువంటి టైం కన్నా కూడా మరి వ్యతిరేక దిశలో పోతున్నప్పుడు 1 hour ఎక్కువ టైం తీసుకుంటుందట. టు ది సేమ్ స్పాట్ అంటే వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఎంత డిస్టెన్స్ ఇది 24 kilometers డిస్టెన్స్ ఏం మారలేదు. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అన్నాడు. సో ఆ ప్రవాహం ఆ నీళ్ళు యొక్క వేగాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మరి ఇప్పుడు మనము ఏం చేయాలి అంటే లెట్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్స్ టు x kilometers per hour. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయముంది స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమే కదా. సో కాబట్టి let the speed of the stream is equals to x kilometers per hour. Let the speed of the stream equals to x kilometers per hour.
Speed of motor boat still water given 18 kilometers per hour. Speed of boat downstream equals to, so here speed of this stream x kilometers per hour, speed of the motor boat still water 18 kilometers per hour. సో మోటార్ బోట్ యొక్క స్పీడు స్టిల్ వాటర్ ఎటు కదలకుండా ఉన్నప్పుడు మోటార్ బోట్ యొక్క స్పీడు మరి ప్రవాహం యొక్క స్పీడ్ రెండు కలుపుకుంటేనే కదా డౌన్ స్ట్రీమ్లో మోటార్ బోట్ యొక్క స్పీడ్ వచ్చేది. సో కాబట్టి ఇక్కడ మనకి 18 ప్లస్ x kilometers per hour or 18 plus x kilometers per hour. Speed of boat upstream. సో ఇక్కడ ఈ ప్రవాహం అనేది ఈ మోటార్ బోట్ యొక్క స్పీడ్ని కొంచెం తగ్గిస్తుంది కదా. ఎంత తగ్గిస్తుంది? ఈ ప్రవాహం ఎంత స్పీడ్ అయితే పోతుందో అంత తగ్గిస్తుంది అనమాట ఈ బోట్ యొక్క స్పీడ్ని. సో కాబట్టి స్పీడ్ ఆఫ్ బోట్ అప్ స్ట్రీమ్ దాని ప్రవాహానికి వ్యతిరేకంగా ఎదురుగా వెళ్తున్నప్పుడు దాని స్పీడ్ అనేది తగ్గిపోతుంది అనమాట. దేని యొక్క స్పీడు? మోటార్ బోట్ యొక్క స్పీడ్ ఎంత తగ్గుతుంది అంటే ఈ వాటర్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎంతైతే ఉందో అంత తగ్గుతుంది. సో కాబట్టి ఇక్కడ 18 మైనస్ x kilometers per hour. డిస్టెన్స్ ఎంత అండి ఇక్కడ మనకి? డిస్టెన్స్ 24 kilometers డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్. డిస్టెన్స్ ఈక్వల్స్ టు distance equals 24 kilometers. So now the time taken to go downstream. ప్రవాహ దిశలో ఆ స్పాట్ని రీచ్ అవ్వడం కోసము ఎంత టైం తీసుకుంటుంది అంటే డిస్టెన్స్ బై స్పీడ్. సి డిస్టెన్స్ బై స్పీడ్ 24 బై స్పీడ్ ఎంత? 18 ప్లస్ x kilometers per hour. 18 plus x kilometers. See here 24 by x 18 plus x. Time taken to go upstream. మరి ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు ఎంత టైం తీసుకుంటుంది అంటే డిస్టెన్స్ బై స్పీడ్. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఇక్కడ మనకి? 18 మైనస్ x. Here it takes 1 hour more to go 24 kilometers upstream than to return downstream. అంటే డౌన్ స్ట్రీమ్ కన్నా కూడా అప్ స్ట్రీమ్ వెళ్తున్నప్పుడు ఎంత ఎక్కువ టైం తీసుకుంటుంది? ఇది 1 hour మోర్ ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. సో కాబట్టి ఈ టైం యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 1 hour. సో 24 by 18 మైనస్ x మైనస్ 24 by 18 plus x equals to 1. So difference between these two timings is 1 hour. It takes 1 hour more than 24 by 18 plus x. సో ఈ టైం కన్నా కూడా 1 hour ఎక్కువగా ఉంది కాబట్టి వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది ఇక్కడ? 1 అవుతుంది. సో ఇలా తీసుకొని మనము ఇక్కడ ఉన్నటువంటి స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లెట్ us టేక్ ద LCM హియర్ 18 మైనస్ x ఇంటూ 18 ప్లస్ x. సో ఇది ఎన్నిసార్లు పోతుంది? 18 ప్లస్ x టైమ్స్ పోతుంది. 24ని కామన్ తీసుకున్నట్టయితే 18 ప్లస్ x మైనస్ 18 మైనస్ x. ఇది 18 మైనస్ x టైమ్స్ పోతుంది. 18 మైనస్ x ఈక్వల్స్ టు 1. సో 24 ఇంటూ ప్లస్ 18 మైనస్ 18. సి 18 ప్లస్ x మైనస్ 18 హియర్ మైనస్ ఇటు మైనస్ ప్లస్ అవుతుంది ఇక్కడ ప్లస్. ఇదే 18 మైనస్ 18 క్యాన్సిల్ అవుతుంది. 18 మైనస్ 18 క్యాన్సిల్ అవుతుంది. x ప్లస్ x ఎంత? 2x అవుతుంది. 24 ఇంటూ 2x ఈక్వల్స్ టు మరి 18 మైనస్ x 18 ప్లస్ x అటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది? a మైనస్ b ఇంటూ a ప్లస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, 18 స్క్వేర్ మైనస్ x స్క్వేర్. సో 24 ఇంటూ 2 ఎంత అండి ఇక్కడ? 48x. 18 ఇంటూ 18, 18 ఇంటూ 18 64, 144, 8 and 1 4 12 324. 324 minus x square. Now ఈ మైనస్ x స్క్వేర్ 325 వైపు తీసుకొచ్చినట్టయితే x స్క్వేర్ ప్లస్ 48x మైనస్ 324.
Now split the middle term and find out the x value. Here ఈ 48xని యాడ్ చేస్తేనేమో 48 రావాలి, మల్టిప్లై చేస్తేనేమో 324 రావాలి. సో అలా రావాలి అంటే ఇక్కడ మనము ఈ 48 ఇక్కడ 54 అండ్ 6గా రాసుకోవచ్చు. ప్లస్ 54x మైనస్ 6x మైనస్ 324 ఈక్వల్స్ టు 0. సో ఈ రెండిట్లో ఎక్స్ని కామన్ తీసుకున్నట్టయితే ఎక్స్ ప్లస్ 54. సో ఇక్కడ కూడా 6ని కామన్ తీసుకున్నట్టయితే మైనస్ 6 కామన్ తీసుకున్నట్టయితే ఎక్స్ ప్లస్ 54 ఈక్వల్స్ టు 0. సో నౌ x plus 54 into x minus 6 equals to 0. So x equals to minus 54, x equals to 6 వస్తుంది. అంటే ఇక్కడ మనకి స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అనేది ఇక మైనస్ నెగిటివ్లో ఉండదు కదా. సో కాబట్టి ఇక్కడ మనకి x ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, ఇక్కడ 6 అవుతుంది. సో కాబట్టి స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఈక్వల్స్ టు 6 kilometers per hour. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 5x square minus 6x minus 2 equals 0 by the method of completing the square. Find the roots of quadratic equation 5x square minus 6x minus 2 equals 0 by the method of completing the square. So here, before going to find the roots of this quadratic equation, మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ యూజ్ చేసుకొని ఈ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టేక్ వన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x plus 2 whole square minus 9 equals to 0. So in this quadratic equation, to find the roots of this quadratic equation, దీని యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసము మనము రూట్స్ స్క్వేర్ రూట్ కనుక తీసుకున్నట్టయితే మనం ఈజీగా దీని యొక్క రూట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగంటే x plus 2 whole square equals to minus 9 కాస్త ప్లస్ 9 అవుతుంది. Taking the square roots on both sides, x plus 2 equals to plus or minus here square root of 9. So x plus 2 equals to plus or minus 3 వస్తుంది. సో ఇక్కడ ఈ స్క్వేర్ రూట్ అప్లై చేసినప్పుడు మన యొక్క ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. సో కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా కన్వర్ట్ చేసుకున్నట్టయితే ఇచ్చేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఈ విధంగా కన్వర్ట్ చేసుకొని ఇక్కడ స్క్వేర్ రూట్ అప్లై చేసినట్టయితే మన రూట్స్ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి ఇచ్చేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఈ విధంగా కన్వర్ట్ చేయడానికి మనం ఏమంటామంటే కంప్లీటింగ్ ద స్క్వేర్ అంటాం. సో కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ ఈ విధంగా కన్వర్ట్ చేయాలి అంటే మనం ఇచ్చేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఎలా అంటే 5x square minus 6x minus 2 equals to 0 అనేది ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మరి ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం ఏ మెథడ్లో రాయాలి, ఇక్కడ మనం x plus 2 whole square minus 9 equals to 0 అనేటువంటి మెథడ్లో కనుక కన్వర్ట్ చేసినట్టయితే అలా కన్వర్ట్ చేయడానికి ఇక్కడ ఏమంటామంటే కంప్లీటింగ్ ద స్క్వేర్ అంటాం. సో అంటే ఇక్కడ జనరల్ మెథడ్ అంటే ఏమవుతుంది, ఇక్కడ జనరల్గా ఈ జనరల్ మెథడ్ ఏమవుతుంది, ఇక్కడ x plus p whole square minus q equals to 0 అంటే ఈ మెథడ్లో ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఈ విధంగా కన్వర్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా కన్వర్ట్ చేసేటువంటి ప్రాసెస్ని ఇక్కడ మనం ఏమంటామంటే కంప్లీటింగ్ ద స్క్వేర్ అంటాం. సో మరి ఈ విధంగా కన్వర్ట్ చేయడం కోసము ఈ 5ని మనం కామన్ తీసినట్టయితే x square minus 6/5 into x c minus 2/5 equals to 0. See, ఈ 5తో మల్టిప్లై చేస్తే 5 into x square 5x square 5 into 6/5 5 క్యాన్సిల్ అయితే 6x వస్తుంది. మళ్ళీ 5 into 2/5 5 క్యాన్సిల్ అయిపోతే 2 వస్తుంది. సో ఈ 5 అక్కడ తీసుకెళ్తే 0 అవుతుంది. సో ఇక్కడ ఏం మిగులుతుంది, ఇక్కడ x square minus 6/5 into x minus 2/5 equals to 0. సో ఇక్కడ ఈ x square మైనస్ ఈ 6/5ని
ఎలా రాద్దాను ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 3 జే కదా 6 3/5గా రాసుకోవచ్చు. 2 3 జా 6 మైనస్ సి హియర్ ప్లస్ ఇక్కడ 2ab లో 3/5 ఉంది కదా బి ప్లేస్లో, మరి దీన్ని 3/5 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ 3/5 హోల్ స్క్వేర్ వాల్యూ ఇక్కడ ఏమైనా ఇక్కడ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో లేదు, కాబట్టి దాన్ని సపరేట్ చేయాలి మనం. ఇక్కడ మనం 3/5 హోల్ స్క్వేర్ సపరేట్ చేసి మరి ఇక్కడ ఏం మిగిలిపోయింది -2/5 మిగిలిపోయింది ఈక్వల్స్ టు 0. మరి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏ ఫామ్లో ఉంది, ఇది a-b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడిది ఏమవుతుంది, x మైనస్ 3/5 హోల్ స్క్వేర్ మైనస్ 3/5 హోల్ స్క్వేర్ మైనస్ 2/5 ఈక్వల్స్ టు 0. దెన్ x మైనస్ 3/5 హోల్ స్క్వేర్. సో ఇదేమవుతుంది, ఇది మైనస్ కామన్ తీసుకున్నట్టయితే ఇది 9/25 అవుతుంది ప్లస్ 2/5 వస్తుంది ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ చూడండి, ఇది x మైనస్ 3/5 హోల్ స్క్వేర్. సో ఎల్సిఎం తీసుకున్నట్టయితే 25 వస్తుంది. ఇక్కడ 1 టైం పోతుంది 9 ప్లస్, సో ఇదేమో 5 టైమ్స్ పోతుంది కదా, 5 5 జా 25, 5 2 జా 10 వస్తుంది ఈక్వల్స్ టు 0. దెన్ x మైనస్ 3/5 హోల్ స్క్వేర్ మైనస్ 9 ప్లస్ 10 ఎంత ఇక్కడ 19/25 ఈక్వల్స్ టు 0. సో ఇది చూడండి, ఇక్కడ ఇదే ఫార్ములా వచ్చింది చూడండి ఒకసారి. ఇది x ప్లస్ p హోల్ స్క్వేర్ మైనస్ q ఫామ్లో ఉందన్నమాట. అంటే ఇక్కడ మనకి ప్లస్ ఆఫ్ అని పెట్టుకోవచ్చు, ఇక్కడ ప్లస్ ఆఫ్ -3/5 అనమాట. అంటే ఈ ఫామ్లో వచ్చిందా లేదా, అంటే ఈ విధంగా మనము కంప్లీట్ చేసామన్నమాట. స్క్వేర్ని ఈ విధంగా మనం కంప్లీట్ చేసిన తర్వాత మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇంక ఇప్పుడు స్క్వేరింగ్ అని పోస్తాం. అంటే మన x మైనస్ 3/5 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 19/25. సో టేక్ ద స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్. Take square root on both sides. X minus 3/5 equals to plus or minus square root of 19/25. X minus 3/5 equals to plus or minus square root of 19/5 వస్తుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 19 స్క్వేర్ రూట్ ఆఫ్ 25, ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఎంత 5 అవుతుంది కదా. సో కాబట్టి ఇక్కడ x వాల్యూ ఏమవుతుందని ప్లస్ తీసుకున్నప్పుడు మైనస్ తీసుకున్నప్పుడు. సో హియర్ x ఈక్వల్స్ టు ప్లస్ తీసుకున్నాం అనుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 19/5, ఈ -3/5 తీసుకెళ్తే ప్లస్ అవుతుంది 3/5 అవుతుంది. సో ప్లస్ తీసుకున్నప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 19 ప్లస్ 3/5. డినామినేటర్ సేమ్ ఉంది కదా. సో నెక్స్ట్ వన్ x వాల్యూ మైనస్ తీసుకున్నాం అనుకోండి, x ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 19/5 -3/5 కాస్త ఏమవుతుంది ప్లస్ అవుతుంది, ప్లస్ 3/5. ఇదంతా ఉంది, ఇది ఇక్కడ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 19 ప్లస్ 3/5.